రైట్. నిన్నేదైతే సెక్రటేరియట్‌లో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు గిల్లు సీనన్న ఉన్నాడు. అన్నేంటి నిన్న ఘనంగా సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎలా చూడొచ్చు? తెలంగాణ ప్రజలందరూ బాధపడుతున్నారు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లిలో మారుస్తారా అన్నట్టుగా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2009 తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎవరైతే నిన్న విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారో చాలామంది మంత్రులు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ ఎన్నోసార్లు వీళ్ళందరూ కూడా తెలంగాణ తల్లికి వంగి దండాలు పెట్టిన వాళ్ళు. ఇవాళ వాళ్ళే ఆ తల్లిని మార్చి ఇంకో తల్లికి ఎట్లా దండాలు పెడుతున్నారని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ వాదులందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి రూపాలు మారిపోతాయా? ఒకసారి ఆంధ్రాలో తెలుగు తల్లి ఏర్పడిన తర్వాత అనేకమైన రూపాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చిరా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మార్చిరా? ఎన్టీ రావు ఉన్నప్పుడు మార్చిరా? రోషే ఉన్నప్పుడు మార్చిరా? తెలుగు తల్లి రూపాలు మారు అని కల్చర్ అక్కడ లేనప్పుడు ఇక్కడ తెలంగాణ తల్లి రూపాలు ఎందుకు మార్చాలి? మార్చాల్సిన అవసరం ఉన్నది. దాదాపు ఒక 15 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల గుండె లోపట తెలంగాణ తల్లి ఎట్లుంటుందని చెప్పి నిక్షిప్తమై ఉన్నది. ఎవరిని కళ్ళు మూసుకుని కూడా తెలంగాణ తల్లి ఈ రూపాలతో ఉంటుంది, బతుకమ్మ ఉంటుందని చెప్పి బండ గుర్తుగా చెప్పే ఒక కల్చరు చిన్న నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఒక తెలంగాణ తల్లి రూపం అనేది వాళ్ళ మస్తిష్కంలో ఫీడ్ అయి ఉన్నది. అలాంటి దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు. ఈ గతంలో ఉన్న ఏ తెలంగాణ తల్లికైతే ప్రజలు నమస్కరించారో, ఆరాధించారో అదే తెలంగాణ తల్లి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. అది ఎప్పటికుంటుంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన, పాలకులు మార్చినంత మాత్రాన తెలంగాణ తల్లి రూపం మాత్రం తెలంగాణ ప్రజల మనసుల నుంచి మారదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం ఘనంగా సెక్రటేరియట్‌లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ తల్లి ఆవిష్కరిస్తే, మేడ్చల్‌లో ఏదైతే మీ పార్టీ కార్యాలయంతో పాటు అక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఏంది ఈ విగ్రహానికి, ఆ విగ్రహానికి పోటాపోటీగా మీరేమన్నా ఆవిష్కరించిల్లా? వాళ్ళు మా విగ్రహాలకు పోటీగా పెట్టిరాళ్ళు. తెలంగాణ ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న తెలంగాణ తల్లికి వ్యతిరేకంగా ఒక సవతి తల్లిని తీసుకొచ్చి వాళ్ళ సచివాలయం పెట్టారు. తెలంగాణ సచివాలయం ఉన్నది తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ సవతి తల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సవతి తల్లిని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి దాని తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకోరు. రేపు భవిష్యత్తులో మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ సెక్రటరీలో పెట్టిన ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా గాంధీ భవన్ పంపిస్తాం. దాన్ని మేమే మా ఖర్చులతోనే వాళ్ళకు పంపిస్తాం. నేను అసెంబ్లీ సెషన్ చూసారన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజుని తెలంగాణ తల్లి దినోత్సవంగా మారుస్తామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ తల్లి జన్మదినం ఇట్లా సందర్భం ఏమైనా ఉందా అండి వాళ్ళు చేసడానికి? అసలు నిజంగా సోనియా గాంధీ బర్త్ రోజు కనుక ప్రకటించేది ఉంటే వెంటనే బిల్లు పెట్టాల్సి ఎందుకు పెట్టలే? ఆ రోజు బిల్లు పెట్టకపోవడం వల్లనే కదా తెలంగాణలో ఇంతమంది వందలాది మంది ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్న దేనికి? సోనియా గాంధీ జన్మదినం రోజు ఇచ్చిన మాట తప్పినందుకే తెలంగాణలో ఆత్మత్యాగాలు జరిగినాయి. ఆత్మత్యాగాల కారణం ఎవరు? లక్షలాది మంది విద్యార్థులు చదువులను పక్కబెట్టి రోడ్ల మీదకి వచ్చింది దేనికి? ఆ రోజు సోనియా గాంధీ గారు మాట తప్పినందుకే కదా. డిసెంబర్ 9 రోజు మాట తప్పినందుకే తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. అన్ని వృత్తిదారులు, కుల సంఘాలు వాళ్ళ వృత్తులని పనులని పక్క పెట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేశారు. అలాంటి సోనియా గాంధీ జన్మదినాన్ని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు పెడితే మేము తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? ఎవ్వరు కూడా ఒప్పుకోరు. కేసీఆర్ గారి దీక్షతోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది కాబట్టి అది తెలంగాణలో ఎప్పటికీ దీక్ష దివస్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2 ఏదైతే ఉన్నదో అదే అఫీషియల్ డే అవుతుంది. వీటిని ఎవరు పట్టించుకోరు. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానియకపోవడం, టీషర్ట్ పైన ఆ వివాదాన్ని ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చిన్న స్టేట్మెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు మీ పిల్లలకు సంస్కారం నేర్పియలేరా? టీషర్ట్లతో అసెంబ్లీకి ఎలా వస్తారని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? మరి మీ రాహుల్ గాంధీకి ఎవరు నేర్పాలి సంస్కారం? నేర్పండి మీరు. భారత పార్లమెంటుకు అదాని ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్కి పోదు రాహుల్ గాంధీ గారిని చెప్పండి. చెప్పే దమ్ము మీకున్నదా? ధైర్యం మీకున్నదా? మీ రాహుల్ గాంధీ గారిది ఒక విధానం ఉంటుంది, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక విధానం ఉంటుందా? కనీసం సిగ్గుండాల మాట్లాడేటప్పుడు ఏదైనా సమర్థించడానికైనా కూడా. అగ్రనాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం పట్టించుకుంటలేదా? ఏ అగ్రనాయకత్వాన్ని? కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వీళ్ళంతా పైసల కోసం, పైసలు ఆదాని డబ్బుల కోసం ఆశపడి అలా అధిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎమ్మెల్యే అంతా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇట్లా కొనసాగుతుంది. అన్న ఫైనల్గా గత కొన్ని రోజులుగా మీ విద్యార్థి విభాగం అంతా రాష్ట్రంలో రెసిడెన్షియల్స్, గురుకులాలు తిరిగి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కదా. మీరు స్వయంగా తిరిగిన గురుకులాలు, రెసిడెన్షియల్లో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం?
ఈ రాష్ట్రంలో గురుకులాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో పూట గురుకులాలన్నీ స్వర్ణయుగాలు. ప్రతి పేదవాడు కూడా ఈ గురుకులంలో జాయిన్ అవుతా అని చెప్పి ఎమ్మెల్యేల ఇండ్ల ముందు బారులు తీరే పరిస్థితి ఉండే. మాకు సీట్లు ఇవ్వండి, మేము గురుకులాలు చదువుకుంటాం అని చెప్పి ఉన్న వాళ్ళని పేదవాళ్ళ నుంచి మొదలుకుంటే సంపన్నుల వరకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురుకులాలు ఉన్నది, మంచి ఇంగ్లీష్ మీడియం ఉన్నదని చెప్పి చాలామంది విద్యార్థులందరూ కూడా గురుకులాలు జాయిన్ అయ్యడానికి సిద్ధపడే రోజులు ఆ రోజు ఉంటే, ఇవాళ గురుకులాలు మేము చదవం బాబు అని చెప్పి వాళ్ళు టీసీ తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రతి గురుకులంలో ఇవాళ 100 సీట్లు తక్కువ ఉన్నాయి, 100-150 సీట్లు ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి. మైనార్టీ గురుకుల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ముస్లింలు పేదలున్నారనే ఉద్దేశంతో మైనార్టీ గురుకులాలు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలే. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు గురుకుల పాఠశాల పెడితే ఆ రోజు ఫుల్ సీట్లు ఉండే. మైనార్టీ గురుకులాల్లో కూడా చాలా సీట్లు, చాలామంది వేరే వాళ్ళు నాన్ మైనార్టీస్ కూడా మేము ఆ మైనార్టీ గురుకులాలు చదువుకుంటాం, మాకు సీట్లు అని తిరిగే రోజులు ఆ రోజు ఉండే. కానీ ఈరోజు సగానికి సగం ఇవాళ డ్రాస్టిక్గా ఇవాళ పడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి గురుకులాలు నడిపించే చిత్తశుద్ధి లేదు. ఇలా గురుకులాల్లో ఎవరైతే బిల్డింగ్ రెంట్లకు ఇచ్చారో వాళ్ళకు కిరాయిలు ఇస్తలేరు. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టులకు డబ్బులు సకాలంలో 6 నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల నాసి రకమైన తినుబండారాలు వాళ్ళు సప్లై చేయడం వల్ల ఇవాళ విద్యార్థులు అస్వస్థతకు గురై ఇవాళ అనారోగ్య పాలై ఇవాళ రక్తహీనతను బాధపడుతూ ఇవాళ ఇబ్బంది గురవుతూ ఉన్నారు. చాలామంది హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ స్కూల్లో మాకు అర్థం చెప్పి ఇవాళ పారిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడానికి, నారాయణ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళను ప్రోత్సహించడానికి ఇవాళ గురుకులాలను ఇవాళ నాశనం చేస్తున్నాడు ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణలో గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్స్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని స్టేట్మెంట్ ఇస్తున్నా ఖచ్చితంగా. 100% అండి. ఇవాళ మహిళా కమిషన్ చైర్మన్ గారు శారదా గౌడ్ గారు ఉన్నారు. నారాయణ శ్రీ చైతన్య కాలేజీకి వెళ్ళి విచారించింది, నాకు పోయి తిరిగి చూసింది. కానీ ఇదే పేద విద్యార్థులు చదువుకుంటున్నా, బీసీలు చదువుకుంటున్నా, ఎస్సీలు చదువుకుంటున్నా, మైనార్టీ విద్యార్థులను చదువుకుంటున్నా ఈ గురుకులాలకు ఎందుకు రాలే వాళ్ళకి? ఎందుకంటే ప్రభుత్వ గురుకులాల మీద వాళ్ళకి ప్రేమ లేదు. ప్రభుత్వ గురుకులాల చదువుకున్న విద్యార్థులు విషారం తినాలి, హాస్పిటల్ పడాలి, డ్రాప్ అవుట్ కావాలనే వాళ్ళ ఉద్దేశం. పోయి ప్రైవేట్లో జాయిన్ కావాలి, ప్రైవేట్లో బాగుపడాలి. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ శారదా గౌడ్ గారు మహిళా కమిషన్ చైర్మన్ గారు ప్రైవేటు మీద ఉన్న ప్రైవేటు మీద ఫోకస్ పెట్టింది. ప్రైవేటు హాస్టల్ మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళని సూచించింది తప్ప గురుకులాల విషయం మాత్రం సందర్శించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గురుకులాలను భావించే చిత్తశుద్ధి వాళ్ళకు లేదు.